ఈ మధ్య కనపడలేదు ఆంధ్రప్రదేశ్లో అమెరికా వెళ్ళొచ్చినట్టున్నారు. ఏంటి విశేషం? ఎందుకోసం వెళ్ళారు? ఎలా జరిగింది? నా పర్సనల్ పని మీద అమెరికా వెళ్ళాను. మా అమ్మాయి మ్యారేజ్ సందర్భంగా అక్కడికి వెళ్ళాము. నేను మా మిస్సెస్ వెళ్ళి అక్కడే మ్యారేజ్ కూడా చేశాం. మా అమ్మాయి ఎక్కడైతే స్ప్రింగ్ ఫీల్డ్లో చదువుకుంటుందో అక్కడే ఒక దేవాలయంలో ఈ మ్యారేజ్ అంతా కూడా అక్కడ నిర్వర్తించడం జరిగింది. తెలుగు అబ్బాయినే అక్కడ చేసుకోవాలనుకుంది. పిల్లల పెళ్లిళ్ళు మనం చేసే రోజులు పోయాయి. పిల్లల పెళ్లిళ్ళు వాళ్లే చేసుకుంటున్నారు. ఒకవైపు ఏమో యూట్యూబర్ అయిపోయారు, ఇంకొక వైపు ఏమో పాలిటిక్స్, ఇంకొక వైపు ఏమో నేను యూట్యూబర్ కాదు, యూట్యూబర్ అని కాదు. నేనేంటంటే మారుతున్న సమాజంలో మార్పులు ఏం జరుగుతున్నాయో వాటిని క్యాచ్ చేసుకుంటూ సంవత్సరం క్రితం ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ని నేను ప్రారంభించా. అంటే నా అభిప్రాయాలను యూట్యూబ్లో చెప్పేందుకు. ఎవరైనా సరే కేసులు పెడితే భయపడతారు. మీరేంటి మాటి మాటికి ఎన్ని కేసులైనా పెట్టండి, నన్ను జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను, రోజు బట్టలు సర్దుకొని రెడీగా ఉంటానని చెప్పి అంటారు. లిక్కర్ స్కామ్లో ఈ ట్రాన్స్పోర్ట్లో నేను, కేతిరెడ్డి, ఏదో 6 పేర్లు చెప్పారు, నాగేశ్వరరావు గారు అబ్బాయి, మేమందరూ ఏదో ట్రాన్స్పోర్ట్లో పెద్ద కాజేసామని దీన్ని కూడా సిట్టుకి ఇవ్వబోతున్నారని తొందరలో కేసులో మమ్మల్ని కూడా పెట్టబోతున్నారు. ఓహో, దే ఆర్ ఆల్ ప్లానింగ్ అని అనుకున్నాం. వీఆర్ ప్రిపేరింగ్ ఇట్. ప్రజలకి, ముఖ్యంగా నా పిల్లలకి, నా కుటుంబానికి ప్రిపరేషన్ ఉండాలి కదా. ఎస్, ఐఎమ్ రెడీ అనే భావన నేను ఇవ్వటం వల్ల నా కుటుంబం స్ట్రెంగ్తన్ అవుతుంది, బలంగా ఉంటారు. సో నేను కూడా మైండ్ ప్రిపేర్ అవుతాను. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ధైర్యంగా ఫేస్ చేయాల్సి తప్ప మరొకటి మార్గం ఏమీ లేదు. పోలీసులకి, జైలుకి భయపడేటటువంటి తత్వం కాదు. న్యాయస్థానాల్లో దీని సంగతి తేల్చుకోగలిగిన శక్తి, ధైర్యం నాకు ఉందని భావిస్తున్నాను. అంబటి రాంబాబు గారు లిక్కర్ కేసులో పాత్ర ఉంది, అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి భూముల కొనుగోలు కేసులో పాత్ర ఉంది, సత్తెనపల్లిలో దోపిడీలో పాత్ర ఉంది. వీటన్నిటిపైన కూడా విచారణ జరుపుతాం, మీ మీద జైలుకి పంపిస్తామని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారుగా, పేపర్లు కూడా రాశారు. మరి విచారణ జరుపుతున్నట్టుగా ఏం కనపడలేదు నాకు. నన్నేం విచారణకు పిలవలేదు. ఐఎమ్ రెడీ. ఇప్పుడు వాళ్ళు ఏ విచారణ చేసినా, ఏ కేసు పెట్టినా రెడీగాక ఇంకేంటి మార్గం చెప్పండి. ఐ కెన్ ఫేస్ ఇట్. ఫేస్ చేయటం ద్వారానే మనం ఒక పౌరుడిగా నిలబడగలుగుతాం, పార్టీలో కొంత శక్తిని ఇవ్వగలుగుతాం. నా క్యాడర్కి నేను శక్తినివ్వాలి, నా పార్టీలో నా తర్వాత క్యాడర్కి శక్తినివ్వాలంటే నేను ధైర్యంగా ఉండాలి కదా. 16 నెలల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం మీరు చేసినటువంటి విధ్వంసాన్ని సరి చేయలేక నానా పాటలు పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారంట. ఈ 16 మాసాలు చేస్తున్నామని మిగతా నా 3 సంవత్సరాల పని చాలదని ఇంకో 5 సంవత్సరాలు ఏమని అడుగుతారు. ఏందండి విధ్వంసం ఎవరు చేశారండి? చంద్రబాబు చేస్తున్నాడు ఇవాళ విధ్వంసం, భయంకరమైన విధ్వంసం చేస్తున్నాడు. ఇది ఎవరు ఎక్స్పోజ్ చేసేవాళ్ళు లేరు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ తప్ప. వాళ్ళకున్నటువంటి మీడియా ప్రభావం వలన, మీడియా శక్తి వలన చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా చాలా గొప్పగా వర్ణించేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, మాట్లాడలేకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఓటు ద్వారా మాట్లాడచ్చు. రోడ్లు అద్భుతంగా చేసామన్నారు కదా, ఎట్లా ఉన్నాయి వాళ్ళ రోడ్లు చెప్పమన్నారు. పాలు పోస్తే పాలు వస్తాయి, పాలు పోతే ఇవన్నీ పిచ్చి మాటలు తప్ప ఏమన్నా ఉందండి? ఎట్లా ఉన్నాయి వాళ్ళ రోడ్లు? పంటల గిట్టుబాటు ధర చెప్పండి నాకు. ఏ పంటకు గిట్టుబాటు ధర ఉంది వాళ్ళ? రైతు 20 సంవత్సరాలు వెనక్కి వెళితే, 20 సంవత్సరాలు మొత్తం చూస్తే ఇంత సంక్షోభంలో వ్యవసాయ రంగం ఎప్పుడూ లేదు. ఛాలెంజ్ చేస్తున్నా, కాదని చెప్పమనండి. సార్, తుఫాను నిర్వహణ విషయంలో అమెరికా కూడా మనల్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మేము హ్యాండిల్ చేసామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మాటలకి నాకు ఏంటంటే చాలా సందర్భాల్లో మీరు చూశారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, తమ్ముళ్ళు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నేనే కనిపెట్టింది అంటాడు. ఏం చెప్పాలి మనం? ఇప్పుడు అమెరికా టెక్నాలజీ ఎక్కడ, మన టెక్నాలజీ ఎక్కడ? అమెరికా కూడా మనం నేర్పే స్థాయిలో మనం ఉన్నాం, అమెరికాలో కూడా ఇలాంటి టెక్నాలజీ లేదు అంటే ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అమెరికాలో మరి అంత టెక్నాలజీ లేకపోతే మరి బుడమేరులో నువ్వు ఎందుకు ఇలా చేసావు? బుడమేరులో 60 మంది చచ్చిపోయారు. అది కూడా పెద్ద కెలామిటీ కాదు నిజానికి. ముందు హెచ్చరిక చేస్తే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీడియా కుదరలేదు, కానీ కుదిరితే తుఫాన్ ఇలా తిప్పేద్దరు నిజమేనా? ఇప్పుడు నాకు వీలు కాలేదు కానీ నేను తిప్పుతాను, ఆయన తిప్పింది ఎవరికి వీలైతే తుఫాన్ తిప్పడానికి. ఇది ప్రకృతికి సంబంధించినటువంటి అంశం. దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయలేం. కాకపోతే దాని ప్రభావం నుంచి ప్రజల్ని తప్పించడం కోసం మనం ముందు జాగ్రత్తలు తీసుకున్నాం తప్ప దాని ప్రభావాన్ని తగ్గించేటటువంటి పరిస్థితులు ఇంకా రాలేదు. సైంటిఫిక్గా వస్తాయేమో, భవిష్యత్తులో తెలియదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తుఫాన్లు వచ్చినా లేదా
వరదలు వచ్చినా సరే ఫెయిల్ అయ్యేవాళ్ళు ఈరోజు మేము చాలా గొప్పగా చేసాం, ఇమీడియట్ గా పవర్ రిస్టోర్ చేసాం, ఇమీడియట్ గా జనాన్ని ఒకసారి సతీష్ గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినటువంటి కెలామిటీస్ లో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారి టైంలో చనిపోయారు. మొన్నే బుడమేరులో చచ్చిపోయారు, 60 మంది చచ్చిపోయారు. అట్లా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఇంత భారీగా జన నష్టం జరిగింది ఎక్కడా లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు నేను అద్భుతాలు సృష్టిస్తానంటే ఇది ఒక పెద్ద గ్యాసు, పత్రికలు రాసే గ్యాసు, అంతకుమించి ఏముంటుంది చెప్పండి. సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నాకే అంతా తెలుసున్నప్పుడు ప్రమాదం. పోలవరం కూడా అట్టగా నాశనం చేశాడు ఆయన, అంతా నాకే తెలుసు మీరు కానివ్వమని అక్కడ ఇంజనీర్ల మాట కూడా వినలేదు. ఇక్కడ కూడా అంతా నాకే తెలిసిన వాతావరణ శాస్త్రజ్ఞుల మాట కూడా వినకోకుండా ఉంటే ఇక్కడ ప్రమాదం జరిగింది. ఈ తుఫాను సమయంలో ఈ సచివాలయ వ్యవస్థ ఎలా ఉపయోగపడింది? చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుకున్నట్టున్నారు కదా. అద్భుతంగా ఉపయోగపడింది కదా. సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫే కదా నీకు గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడానికి అందుబాటులో ఉన్నది సచివాలయం ఉన్న స్టాఫే. అది జగన్మోహన్ రెడ్డి టైంలో వాళ్ళు సెలెక్ట్ కాబడినారు కాబట్టి దాన్ని సక్రమంగానే ఉపయోగించుకున్నాడు చంద్రబాబు. ఓకే, మంచిదే. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖను మూసేశారని అచ్చెన్నాయుడు అంటున్నారండి. మీరేమో ఇంత గొప్ప వ్యవస్థ ఇచ్చామని చెప్తారు. అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తే అది తప్పు అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం అతని కొంప ముంచుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి విషయాలను అంగీకరించుకుంటూ ముందుకు వెళితే అతనికి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నాడు. ఇది వాస్తవమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒక్క మాట అండి. కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏదైనా చూడండి, వాళ్ళ అమ్మఒడి కానివ్వండి, లేకపోతే స్కూళ్లను బాగు చేసే విధానం కానివ్వండి, గ్రామాల్లో వైద్యం కానివ్వండి, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, గ్రామాల్లో సచివాలయం కానివ్వండి, గ్రామాలను పటిష్టం చేయాలనేటువంటి దృక్పథంతో పరిపాలన చేసినటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ దురదృష్టం, ఓడిపోయాం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ మేము చేసిన మంచి పనులు కాదని అనడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది? చంద్రబాబు ఒకటికే ధైర్యం ఉంటుంది. చంద్రబాబు వాడిని సర్వనాశనం చేస్తున్నాడు. సరే, ఇవాళ పోలవరం పరిస్థితి ఎలా ఉంది? మీరు పోలవరాన్ని విధ్వంసం చేస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి సెటరేట్ చేసి రేపు 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయబోతున్నామని చంద్రబాబు నాయుడు గారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. డయాఫ్రమ్ వాల్ విషయంలో సర్వనాశనం చేశాడు. నా వీడియో కూడా చూసుకోమన్నాను, యూట్యూబ్లో పెట్టాను నేను. సర్వనాశనం చేశాడు. దాన్ని మళ్ళీ ఆయనే రిపేర్ చేసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కొత్తది వేస్తున్నారు. ఆ కొత్తది వేసే సందర్భంలో కూడా తప్పు చేస్తున్నాడు అనేది ఇవాళ జరుగుతున్నటువంటి వాదన. కాదని చెప్పమని మనకేం అభ్యంతరం లేదు. 1.5 మీటర్ వెడల్పులో వేయవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ని 0.9లో వేస్తున్నాడు. దిస్ ద మోస్ట్ డేంజరస్. దిగువ ప్రాంతాలకు చాలా డేంజరస్. రాజమండ్రి లాంటి వాటికి చాలా డేంజరస్. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ అనేది ఒకసారి దెబ్బతింది. నేను ఉండవల్లి అరుణ్ కుమార్ అడిగితే ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, అసలు ఇక్కడ ప్రాజెక్టే పనికి రాదు, మా రాజమండ్రి కొట్టుకుపోద్దామని అన్నాడు. తప్పదని చెప్పాను నేను. డయాఫ్రమ్ వాల్ అనేది పగడ్బందీగా వేస్తే ఏ రకమైన ఇబ్బంది లేదు. ఒక డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు నాయుడు గారు వేసింది పోయింది. రెండో డయాఫ్రమ్ వాల్ వరల్డ్ నుంచి వచ్చినటువంటి నిపుణులందరూ కలిసి డయాఫ్రమ్ వాల్ను 1.5 మీటర్ పెట్టి వేయమంటే నువ్వు 0.9 పెట్టి వేస్తున్నావు అనేది ఇవాళ ఉన్నటువంటి సమాచారం. నాకు తప్పైతే తప్పని చెప్పమనండి. ఆ 0.9 ప్రకారం వేస్తే మాత్రం అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఇది వాస్తవం. 27కి పూర్తి చేస్తాం అంటున్నారు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. 2027 కూడా పూర్తి చేస్తారని నేను అనుకోవటం లేదు. సరే, ఇప్పుడు పోలవరం ఈ అంచనాలు, ఆ పనులు, కాంట్రాక్టులు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి సార్? బాగా రేట్లు బాగా పెరుగుతున్నాయి అంటే అదొక దోపిడీ కార్యక్రమం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అప్పుడు అన్నాడు కదా ఏటీఎం పోలవరం అని. చంద్రబాబు నాయుడు గారు పోలవరం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది, మీరు డబ్బులు ఇవ్వండి అన్నప్పుడే కామన్ సెన్స్ పాయింట్ అర్థమైపోతలేదా? మీరు డబ్బులు ఇవ్వండి, మేము కడతామంటే ఏంటి, దానిలో కొట్టేద్దామనే కదా. అదే కొట్టేసే కార్యక్రమం ఉన్నాడు. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి కదా. ఎందుకు మనకి అనవసరంగా